హాయ్, నేను వాసంతి. వచ్చిందమ్మా వాసంతి యూట్యూబ్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఎప్పుడో చెప్పి 10-15 రోజులు అయిపోయిందండి. మా నెల్లూరు చేపల కూర చేసి చూపిస్తానని ఇవాళ చేసి చూపిస్తాను. చూడండి, మా నాయనమ్మలు వాళ్ళ అమ్మలంతా 150-200 తరాల నుంచి చెప్పుకుంటూ ఉన్న మాటలు నేను ఈరోజు మీకు వండి చూపిస్తాను. చూడండి, అదుర్సు నేను ఈ మాట చెప్పానని మా ఆయన పక్క రోజే చేపలు తీసుకొని వచ్చాడండి. గమ్ముగా ఇచ్చే ముసలాడితో బెడ్రూమ్లో పోయి కూర్చొని ఉన్నాడు. చేపల కూర చేసి చూపించేసేసాను. తిన్నాడు, నోరెత్తలేదు, గమ్ముగా ఉడుకున్నాడు. హ్యాపీ, బాగుండింది. ఇప్పుడు మీకు కూడా అదే పాకంలో చేసి చూపిస్తాను, మా నెల్లూరు పాకం. చూడండి, చూసి మీరు కూడా అలా చేసుకోండి, బాగుంటుంది. సరేనా? చెప్పిన మాటలు కాదు, చేసి చూసి మీరు తిని అప్పుడు చెప్పండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వంటింట్లోకి వెళ్ళిపోతాం. చేసి చూపిస్తాను వాళ్ళు. ఇదిగోండి చేప ముక్కలు 1.5 కేజీ తెచ్చాము. తలా తోక, మరి ముందు మొక్కలు ఎక్కువ ఎడల్పు లేకుండా ఉన్నాయని తీసి అవి కూడా 2 పక్కన పెట్టేసేసాను. మొత్తం కేజీ ముక్కలు ఉంటాయి. ఇవే శుద్ధంగా కడిగి శుద్ధం చేసి పెట్టేసేసాను ముక్కలు. చింతపండు చూపిస్తాను. ఆ చేప ముక్కల కోసం అంత చింతపండు ముద్ద లూజ్గా ముద్దగా చేసి అంత ముద్ద నానబెట్టాను. ఒక 50 గ్రాములకి ఇంకా ఒక ఉట్టి ఎక్కువే ఉంటుంది, ఎక్కువ పడలేదు. నానబెట్టేసాను. చింతపండు అంతే. ఇంకా ఎర్రగడ్డ అంత కోస్తాను. అది పోతున్నాను. అది పొయ్యి మంట వేసేసాను, బాండలు పెట్టేస్తున్నాను. కొద్దిగా నూనె వేస్తాను. కొంచెం వేయండి, మరిగితానే పోస్తున్నా. చూడండి, దేంట్లో అయినా వండుకోవచ్చండి. చేపల కూరలు ముక్కల్ని బట్టి దబర కానీ అదిగో పోసానండి. చేపల కూరకు ఒక నూనె మరిగింత ఉండాలి అంటారు కాబట్టి ఇదిగోండి పోసాను. అది మరీ ఎక్కువ ఎందుకు పోసేసాను. ఇప్పుడు ఏం వేస్తానో శ్రద్ధగా చూసుకోండి. మార్చేది మార్పులు ఏం ఉండవు, రకాలు వెరైటీలు ఏమి ఉండవు. చూస్తుండండి. ఓన్లీ ఇదిగో కోసతో ఒక 2 పీసులు జీలకర్ర తీసాను, వేసాను. జీలకర్ర వేగుతుంది. ఇదిగోండి మెంతులు పటపట అనాలి. అవి పటపటని నలుపు రావాలి. ఒక రవ్వ వచ్చిందంటే ఆవాలు పటపట అంటున్నాయండి. ఇంకేమి వేయను. బాగా చూసుకోండి. మా నెల్లూరు చేపల కూర అంటే మా అమ్మ పుట్టాక తర్వాత ఎప్పుడో వచ్చింది అంటే టమాటాలు. అందుకని టమాటాలు మా ఇళ్ళల్లో వేయు. ఎర్రగా అదే అంతే.
ఇదిగోండి చేపల కూర ఇప్పుడు కలబెట్టేసాము, చిక్కబడిపోతుంది. చూశారు కదా, ఒక్క రవ్వ సేపు సిమ్లో పెడతానమాట. అంటే నూనె పైకి తేలేదానికి, జస్ట్ నూనె పైకి తేలేదానికి ఒక 5 నిమిషాలు. అది అమ్మాయిలో మళ్ళీ చూపిస్తాను. ఓకే ఓకే, ఇదిగో ఇప్పుడు చేపల కూర రెడీ. సరేనా? అదిగోండి నూనె తేలింది చూసారా. ఇది నెల్లూరు చేపల కూర అంటే అదర్స్ మా అమ్మమ్మల నాయనమ్మలు వాళ్ళ అమ్మలు వాళ్ళ నాయనలంతా చేసింది చేపల కూర. నెల్లూరు చేపల కూర, నెల్లూరు చేపల కూర అంటే అదేనండి, సూపరు. అది కాకపోతే వండుకునేటప్పుడు మేము బాగా పుల్లగా బాగా చింతపండు వేసుకుంటామండి. చేసేసుకున్నాం, కారం వేసేసాం, దగ్గర కారంగా పుల్లంగా సూపర్గా ఉంది. ఇంకో సముద్రం ఎట్ట తేలిందో. అది నెల్లూరు చేపల కూర అంటే ఇదిగోండి, ఇది నెల్లూరు చేపల కూర అంటే ఇది. ఈ మా ఆయన తినండి, ఈ మా ఆయన దబ్బర్లో పెట్టి 3 రోజులు తింటారు. చిన్న చిన్నగా పెద్ద పెద్ద అటికల్లో పెద్ద పెద్ద దబ్బర్లలో తడవకి 4-5 అటికల్లో వండుతారు. ఇక్కడ 2 అటికలు ఉన్నాయి, 2 అటికలు అయిపోయిందంటే మళ్ళీ రాత్రికి వస్తా తెస్తారు మా వాళ్ళు. మా పెదనాయనకి, మా మేనమాకి, మా నాయనకి అదే పని. మరి పేరు ఎవరమ్మ మేము ఉండే ఏరియాలో ఎక్కువ చేపల మాంసం తినేదంటే మేమైనది కారు టిక్కీలలో వేసుకొని వచ్చేస్తారు. బాడుగు కార్లు పెట్టిండారు. అది చూశారు కదండి, అది సౌత్ తేలింది. ఆ సౌత్తో కూడా ఆ ముక్కని పులుసుని వేసుకొని తింటే అదర్స్. మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి. నేను మరి ఇంతనే వండుతాను కానీ మా వెంకీ తినకూడదు కదండి, అందుకని మట్టంగా చేసేటప్పుడు మా ఆయన ఏదైనా ఊరికి పోయినప్పుడు మట్టంగా చేసినప్పుడు ఈ బాండలలోనే వండుతా. ఇదిగో 6 ముక్కలే ఇంకా ఉన్నాయి. తోక, తలకాయి, ముందరకాడ ముక్క పెద్ద ముక్కలు కాబట్టి ఓలు పెద్దది ఉందని తీసి పక్కన పెట్టేస్తుంటా. అవి ఒక రోజు వండుతాను. అవి వండేటప్పుడు ఏదైనా కూర సైడ్గా ఏదైనా చిన్న కూర పచ్చడి చేసి చూపిస్తా. అవి కూడా వండేది చూపించేస్తా. 2 రోజులు వెయిటింగ్. అని చూసారు కదండి, కూర అలా ఉండాలి, పర్ఫెక్ట్గా ఎట్ రావాలి. తినండి, బాలింతరు కదే, జ్వరం వచ్చినాడు కదా, ఎవరైనా తినొచ్చు ఆ చేపల కూర అలా చేసుకుంటే. మేము ఏమి వేయకుందండి. అది చూసారు కదా, అది నెల్లూరు చేపల కూర అంటే. నెల్లూరు చేపల కూర అంటే మహా పెద్ద పెద్ద గరీబులైనా రాజులైనా రావణులైనా సరే అంతే. మా నెల్లూరులో ఉండేది పాతకాల పళ్ళంతా ఉండే చేపల కూర నెల్లూరు చేపల కూర. అది ఎందుకంటే ఈ కొత్తిమీరలు, కరేపాకులు ఏచి పొడి కొట్టడాలు ఇవన్నీ ఎవరు వేయరు. సరేనా? టమాటాలే లేవు, మామిడికాయలు ఇప్పుడులాగా అప్పుడు దొరకవు. సరేనా? కాలానికి తగ్గట్టు దొరుకుతాయి. అప్పుడు ఏనాడు ఇప్పుడు ఏదో వేసేదని అంటారు. అది వేడైనా అసలు చేపల కూర వేడి, మామిడికాయ ఇంకా వేడిన అసలు కొందరు. ఎప్పుడన్నా మట్ట గుడిసెలో వండితే మటుకు సమయానికి మామిడికాయ ఇంటి వేస్తారు, లేకపోతే ఒక పచ్చడికాయ నిండుకు కోసినిండుగా వేస్తారు, లేకపోతే చిన్న అంతంత వంకాయ వేస్తారండి. నేను మట్ట గుడిసెల కూర వండి చూపిస్తాను, ఉండండి ఒకసారి. ఏమేయండి మా చేపల కూరలలో అంతే. నెల్లూరు చేపల కూర అంటే సింపుల్. ఒక్కొక్కళ్ళు చూపిస్తున్నారు కొత్తిమీరలు, కరివేపాకు, ధనియాల పళ్ళు, గసాల పళ్ళు, ఆ పళ్ళు ఏం వద్దండి, సింపుల్ ఏం లేదండి. చూశారు కదా, కరివేపాకు కూడా ఇంకా. మా పెదమ్మ అయితే ఇన్ని చేపల ముక్కలు కూడా ఇంత వేస్తుంది, పసుపుడి అబ్బే వాసన వచ్చేస్తుంది, వద్దు. సరేనా? ఆ ముక్కలైనా నేను అంతే చూపించాను. అది స్టవ్ కూడా కట్టేసా. నెల్లూరు చేపల కూర అంటే ఇది మా జిల్లా వాళ్ళంతా చేసుకునే చేపల కూర. పురాతన కాలం నుంచి చేసేది. ఈనాటికి మా ఇంట్లో మా చుట్టాలంతా, మా పిన్నమ్మలు, పెదమ్మలు, మేనత్తలు, మేనమ్మలు, పెళ్ళాలు అందరూ చేసేది అది. అది హ్యాపీ. ఇదండి ఈరోజు మా కూర. మీరు ఇలా చేసుకొని తినండి, నేను కూడా తిని చూపిస్తానండి. ఒక రవ్వ మనండి. ఇదిగోండి మా నెల్లూరు చేప ముక్క, ఇదిగోండి పులుసు పోసేసుకున్నాను. మా వెంకి దిగులు పడుతుందని బాగా ఉంది. వెంకి మటుకు పత్తి
నాకే నోట్లో నీళ్ళు వస్తున్నాయండోయ్. సూపర్గా ఉంది. అన్నంలో కాబట్టి ఉప్పు సరిపోయింది. ఇంకేసుకోవాలనుకునే వాళ్ళు మటుకు వేసుకోబాకండి. ఎక్కువగా తింటాం మేము ఉప్పు అనుకునే మటుకు వేసుకోబాకండి. బీపీ పెరగద్దండి. మనం కూరల్లో ఉప్పు తగ్గాక ఉడికేటప్పుడే వేసుకోవాలి. సైడ్ సాల్ట్ అంటే కలుపుకుంటే బీపీ పెరగద్ది. కొంత సద్దనాలు తింటారు కదా పొద్దునే, దాంట్లో కూడా లైట్గా వేసుకోవాలి ఉన్నట్టు లేనట్టు. మజ్జిగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ బీపీ పెరగద్దండి, తలదరిగొద్ది. అందుకని చాలా తక్కువ వాడండి. ఉప్పునే నలగొట్టుకొని షార్ట్గా వాడుకుంటే మరీ మంచిది. ఫ్యాక్టరీలో తగ్గుకు వస్తారేమో చెప్తున్నా. అందుకని మా ఇంట్లో సాల్ట్ వాడేది తక్కువేనండి. దీంట్లో కలపం. మా ఆయన కూడా ఉప్పు తక్కువే తింటాడు. చేపల కూర మటుకు సూపర్గా ఉంది. ఉడికిపోయింది చేప, చూడండి. కాలుతుంది కదా, అందుకని చెప్పలేను. సూపరు, చాలా బాగుంది. మీరంతా వండుకోండి. పులుసు చిక్కగా పెట్టుకోండి, నీళ్ళుగా పెట్టుకోవాకండి. అదుర్సు కొంత నీళ్ళుగా పెట్టుకుంటారు, బాగుండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్.